అస్సలాముఅలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కోవిడ్ బ్లాగ్స్. ఈరోజు ఫ్రెష్ లెమన్ ఎక్కడ దొరుకుతుందో నేను ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి, లెమన్ అంటే పెరుగు, ఆవుది కానీ మేకది కానీ అన్నీ మనకైతే ఇక్కడ ఫ్రెష్ అయితే దొరుకుతాయి. చూపిస్తాను ఇప్పుడే జస్ట్ నా ఏరియా నుంచి అయితే నేనైతే బయలుదేరినాను. ఇంకొచ్చేసి ఆ ఏరియాకి అయితే వెళ్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెష్ లెమన్. ఆ షాప్ వచ్చేసి కరెక్ట్గా మా ఇంటికాటి నుంచి కరెక్ట్గా 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ ఏరియా వచ్చేసి ఇదే. ఇది వచ్చేసి మంగాఫ్ ఏరియా మొత్తం ఇదే. अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम। कैसे हो दादा, ठीक हो? చూడండి ఇదే ఈ షాపు. लेमन माजा एक दे दो, बाद में जिप दे एक होना है, बाद में तमर है. నాకు కూడా ఒక గ్లాస్ అయితే ఇస్తాడనమాట. ఇక్కడికి వస్తే పాపం బంగాళీ అతను. అచ్చా, చూడండి అలాగైతే వేస్తాడనమాట. ఇదంతా ఫ్రెష్, డైలీ టు డైలీ ఫ్రెష్. 2 दिनार ఆఫ్ है, तुम लेके आओ. ఖర్జూర్ కూడా కావాలంటే వేరే షాప్లో ఉన్నాయి, ఇక్కడ లేవు, తీసుకుని వస్తానన్నాడు. ఫ్రెష్ అవి ఈ షాప్లో అన్నీ ఫ్రెష్గా అయితే ఉంటాయి. చూడండి ఈ స్వీట్స్, కోయిటీ వాళ్ళ స్వీట్స్. ఇది చూడండి నెయ్యి. ఇది వచ్చేసి జిప్తా అంటారు దీనికి. ఆల్రెడీ ఇవి 2 అయితే ప్యాక్ అయితే చేశాడు. ఇప్పుడు వచ్చేసి ఖర్జూర్ ప్యాక్ తీసుకుని వస్తాడు. ఫ్రెష్ అంటే పచ్చి ఖర్జూరకాయలు అనమాట. కోయిట్లో ఉండే వాళ్ళకి ఫ్రెష్ మజ్జిగ కావాలంటే ఈ షాపే అయితే. ఈ షాప్లోకి అయితే వచ్చేసి అన్ని ఫ్రెష్ మజ్జిగ అయితే ఉంటుంది అనమాట. ఆవుది మేకది అన్ని ఎక్స్ట్రా మనకైతే దొరుకుతాయి. చూడండి బయట నుంచి అయితే తెచ్చేసాడు మన కోసం అయితే రెడీగా. నూస్ ఆయా డిన్నర్ నూస్ ఫుల్గా అయితే ఉన్నారు. చూడండి నాకైతే నేను ఆర్డర్ అయితే తీసుకునేసాను. ఎవరైనా కానీ ఇక్కడ రాండి, సూపర్గా అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.